చనిపోతాము సార్ అన్నా. ఎంత కన్నడ వీరుడైనా ఒక 5 నిమిషాలు గట్టి గుర్తుగా పట్టుకుంటే నా నోటి మాట నాకు బంద్ అవుతుంది సార్. మీ బిడ్డలంటే బిడ్డమ్మా అన్నా, మీ బిడ్డలంటే ఒక బిడ్డ, మీ చెల్లెలంటే ఒక చెల్లె. మీ బిడ్డ వేరు కాదు సార్, నా బిడ్డ వేరు కాదు. మీ చెల్లె వేరు కాదన్నా, నా చెల్లె వేరు కాదు. మీకు కోస్తే రక్తము రాదు, నాకు కోస్తే పాలు రాదు. ఆ దేవుడు కులాలు వేరు పెట్టిండో, భాషలు వేరు పెట్టిండో, మతాలు వేరు పెట్టిండు. కానీ సార్ ఎవరు చేసినా జారిన కడుపు కోసము సార్ మీ తండ్రిలో ఒక ఆడబిడ్డ ప్రాణానికి లెక్క చేయకుండా రాత్రిపూట బాధపడుతుంది. ఇలాంటి బిడ్డలు, ఇలాంటి కొడుకులు భగవంతుడు మీకు ఇచ్చాడు సార్. అమ్మా మరి ఇటుపాలంటూ సగానికి వచ్చే తల్లికి సగానికి ఉన్నది. ఇలాగ వద్దునన్నా, ఇంకా దగ్గరికి వచ్చేయాలా రవలే. మెల్లగమ్మా మెల్లగా. మరి అన్నయ్య చూడండి, మరి ఇనుపది ఒక రాడ్డు అమ్మాయిని గొంతులు పెట్టి వంచమంటే సార్ అందరు చూడంగా ఇనుప రాడ్డు వంచి చూపెట్టింది. మరి మన తాండలో కొంతమందికి అనుమానం ఉంటది అన్న. ఎట్లా అనుమానం? ఎలాగంటే అది ఒక లబ్బర్ది కావచ్చేమో. మరి పైనుంచి నల్లని రంగు పూసాడు, అమ్మాయి వచ్చేసి గొంతులు పెట్టి ఇలాగ దగ్గరికి వంచిద్రని అనుమానం ఉంటది అన్నా. మరి ఇది లబ్బర్దో ఇనుపదో కొంతమంది చూడంగానే సౌండ్ చూపెడతాయి. ఇప్పుడు సౌండ్ చిన్న ఇనుపది ఒక రాడ్డు సార్ అన్నా. మీకు ఎవరికైనా అనుమానం అనిపిస్తే ఎవరనే వచ్చి చూడవచ్చండి. నేను ఒక బండిలో పెట్టి ఒక సంచిలో పెట్టి అన్నా మీ కళ్ళు కట్టేసుకొని ఒక మోసం అన్న పనితనము చూపెడుతున్నాడు సారు. మరి ఇనుప రాడ్డుతో పనితనం వద్దండి, వేరే పనితనము చూపెట్టలా. మన లకావత్ యాకు అమ్మగారు చల్లగుండాలి. అదిగండి ధర్మం చేసే తల్లి గారు అమ్మగారు చల్లగుండలా. ఇదిగోనా ఒక ఆడబిడ్డ కష్టమైన పనితనం వచ్చేసి బిడ్డలంటే బిడ్డ బాధపడుతుంది. అలాంటి బిడ్డలు అలాంటి కొడుకులు ఆ దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఒక బిడ్డ కష్టం వచ్చేసి బిడ్డ కడుపు మీద మట్టిపోసిపోతే పాపం తలదని సార్ ధర్మం ఇచ్చే తల్లి గారు అయ్యా 200 రూపాయల చిల్లర మార్పించుకొని పేదవానికి రాత్రి పూట నా పిల్లలకు ఒక పూట భోజనానికి ఒక 100 రూపాయలు సాయకరం చేసిరండి. ఆ తల్లి గారు ఎందుకంటే కాల దాన ధర్మం ఇంకా మరవలేదు సార్. పేదవాడికి చూడండి వాళ్ళ చేతి సాయమో ఒక 100 రూపాయలు కట్టమో సాయకరం చేశారు. దేవుడు వాళ్ళ కొడుకులు బిడ్డలు చల్లగా చూడలా భగవంతుడు. మన బీహార్ అర్జున్ చూడండి అన్నా, మన ఊరు కూడా కాదు, మన గ్రామం కూడా కాదండి సార్. మరి చూడండి మార్కెట్ లో ఒడ్ల లోడ్ చేయడానికి వచ్చిన అన్నగారు సార్, బీహార్ అన్నగారులు. ఒక పేదవాడి ఒక కష్టం చూసి అన్న వాళ్ళకు తెలుగు కూడా అర్థము కాదండి. కానీ మీరు సాయం చేసేది అందరూ చూసి అన్నగారు కూడా అలా కూడా సాయం చేయలేము అనుకొని అన్నగారు కూడా అర్జున్ అన్నగారు రాత్రిపూట నా పిల్లల పూట భోజనానికి చూడండి వాళ్ళ చేతి సాయం వాళ్ళ ఇంటి ధర్మము 100 రూపాయలు కట్టమో సాయకరం చేశారండి. అర్జున్ అన్న పేరు మీద బడి పిల్లలు గట్టిగా చపల మన యశ్వీత్. అదిగో తల్లి గారు కూడా చల్లగుండాలి. పేదవాడి ఒక కష్టమైన పనితనం వచ్చేసి రాత్రిపూట వాళ్ళ చేతి సాయం అండి ఒక 100 రూపాయలు మనకు కట్టమో సాయకరం చేశారు. తల్లి దేవుడు మీ కుటుంబం కూడా చల్లగా చూడాలా రాత్రిపూట. మరి అన్న అమ్మాయి వచ్చేసి మరి ఇనుపది ఒక రాటండి అన్నమొత్తిని గొంతులు పెట్టి వంచమంటే దగ్గరికి వంచి చూపెట్టింది. మరి ఆ ఇనుప రాటతో పనితనం వద్దన్నా మరి సరిగ్గా ఇప్పుడు వేరే పనితనం వచ్చి పెట్టాలా.